తులారాశిలో జన్మించినటువంటి వారి వ్యవహారంలో, తులారాశి జన్మించినటువంటి వారి వ్యవహారంలో వాళ్ళ యొక్క స్థితిగతులు చేంజ్ కాబోతున్నాయి. అంటే మీరు అనుకోవచ్చు, మీ పక్కన ఒక అతను ఒక 2-3 సంవత్సరాల గ్యాప్లో మీరు ఎవరైనా కలవండి, ఇప్పటి నుండి మిమ్మల్ని చూస్తేనే పరేషాన్ అయిపోతారు. అసలు నార్మల్గా ఉండేనా ఇతను, అసలు నా దగ్గర డబ్బులు లేకపోతే నా దగ్గర వచ్చి అడుక్కునేవాడయా, ఈరోజు చూస్తే వీడు కోటీశ్వరుడు అయ్యాడు, వీడు అద్భుతంగా రాణిస్తే అసలు వీడి నక్కతో కొందొక్కాడు, అసలు వీడికి అదృష్టం ఎక్కడి నుండి వచ్చిందంటారు. అలాంటి యోగము తులారాశికి పట్టబోతుందండి. కామన్గా అనుకుంటామండి, మన కళ్ళ ముందు ఎదుగుతున్నటువంటి వారిని ఒకరోజు మన దగ్గరికి వస్తే అప్పుడు మనం వాళ్ళను ఒక విధంగా సంబోధించినప్పుడు రారా పోరా అని కొడతాం మనం వాళ్ళని. ఆ టైంలో వాళ్ళు ఎదిగి మన దగ్గరికి వచ్చి కనపడితే సార్ అని మాట్లాడతాం మనం. ఏ రారా అంటే వాడేమో అతనేమన్నా అనుకుంటాడేమో అని చెప్పేసి. అంటే ఇదంతా దేని వల్ల వచ్చిందంటే అతనికి ఉన్నటువంటి డబ్బు వల్ల వచ్చింది. అతను సంపాదించే దానివల్ల అతనికి గౌరవం పెరిగింది. ఈ రోజుల్లో నేను పదే చెప్తున్నానండి, మనిషికి డబ్బు సంపాదించడం లేదంటే, మనిషి దగ్గర డబ్బు లేదంటే మనకు చారులో కరివేపాకులాగా తీసిపడేస్తారు ఈ సమాజం. అందుకే సంకల్పం చేసుకోండి, దృఢ సంకల్పం చేసుకోండి, మీరు డబ్బు సంపాదించాలి. తులారాశి వారు మీరు తప్పకుండా ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలి. ఆ టైం భగవంతుడు కల్పించాడు.